హిమాలయాల వెండికొండల మధ్య మందాకిని నదీ తీరాన కొలువుదీరిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కేదారనాథ్. ఈ పుణ్యధామం కేవలం భక్తికి మాత్రమే కాదు, భిన్నత్వంలో ఏకత్వానికి, శతాబ్దాల నాటి అద్భుత సాంప్రదాయాలకు నిలయం. ముఖ్యంగా ఇక్కడి ప్రధాన పురోహితుడు రావళ్ ఎంపిక ప్రక్రియ, ఆయన పాటించే నియమావళి భారతీయ సంస్కృతిలోని విశిష్టతను చాటిచెబుతోంది. ఉత్తరాది పుణ్యక్షేత్రంలో దక్షిణ భారతదేశ పండితుల పూజలందుకునే ఈ అపూర్వ ఘట్టం వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు మీకోసం. 8వ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు కేదారనాథ్ క్షేత్రానికి పునర్వైభవం తెచ్చినప్పుడు దేశ ఐక్యతను కాంక్షిస్తూ ఒక అద్భుత నియమాన్ని రూపొందించారు. ఉత్తరాఖండ్లోని ఈ పరమేశ్వరుడికి దక్షిణ భారతదేశంలోని కర్ణాటక లేదా కేరళ లేదా తమిళనాడు ప్రాంతాలకు చెందిన వీరశైవ లింగాయత్ వర్గీయులే ప్రధాన పురోహితులుగా ఉండాలని ఆయన శాసించారు. నేటికీ ఆ సాంప్రదాయం అక్షరాలా కొనసాగుతూ ఆసేతు హిమాచలం ఆధ్యాత్మిక వారధిని నిర్మిస్తోంది. కేదారనాథ్ ప్రధాన పురోహితుడు లేదా రావళ్గా ఎంపికవ్వడం సామాన్య విషయం కాదు. ఇందుకోసం అత్యంత కఠినమైన అర్హతలు, నియమాలు ఉన్నాయి. అభ్యర్థి తప్పనిసరిగా వీరశైవ లింగాయత్ సమాజంలోని జంగం శాఖకు చెందినవారై ఉండాలి. ఈ పదవిని అధిష్ఠించేవారు సంపూర్ణ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. వివాహమైన వారికి ఈ బాధ్యతను చేపట్టే అర్హత ఉండదు. వేదాలు, ఉపనిషత్తులు, శైవ ఆగమశాస్త్రాలపై అపారమైన జ్ఞానం కలిగి ఉండాలి. రావళ్ పదవి ఆధ్యాత్మికంగా అత్యున్నతమైనది. ఆయన గర్భగుడిలో స్వయంగా విగ్రహాన్ని తాకి పూజ చేయరు. ఆయన మార్గదర్శనంలో ఆయన నియమించిన నాయిబ్ రావళ్స్ మాత్రమే పూజలు నిర్వహిస్తారు. హిమపాతం కారణంగా శీతాకాలంలో ఆలయ ద్వారాలు మూసివేసినప్పుడు కేదారనాథ్ ఉత్సవమూర్తిని, డోలిని ఓంకారేశ్వర ఆలయంలో తరలిస్తారు. ఆ సమయంలోనూ రావళ్ అక్కడే ఉండి నిత్యపూజలను పర్యవేక్షిస్తారు. ఆలయ ద్వారాల గడియ తీయాలన్నా, వెయ్యాలన్నా రావళ్ సమక్షం, ఆయన అనుమతి తప్పనిసరి. కేదారనాథ్ ఆలయ కమిటీ మరియు మతపెద్దలు అత్యంత పారదర్శకంగా, శాస్త్రోక్తంగా ఈ ఎంపికను నిర్వహిస్తారు. కర్ణాటకకు చెందిన పీఠాధిపతులు, పండితులు హిమాలయాలలోని శివుడికి సేవ చేయడం మన దేశపు ఉమ్మడి వారసత్వానికి ప్రతీక. క్రమశిక్షణ, భక్తి, నియమనిబద్ధత ఉంటేనే ఆధ్యాత్మికత పరిమళిస్తుందని ఈ రావళ్ సాంప్రదాయం లోకానికి చాటిచెబుతోంది. తరాలు మారినా, యుగాలు గరిచినా చెక్కుచెదరని ఈ పవిత్ర వ్యవస్థే కేదారనాథ్ దివ్యత్వాన్ని కాపాడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.